నమస్కారం. నమస్కారం. యా శేషు సార్, మొత్తంగా చూస్తున్నాం వారైతే కంటిన్యూ అవుతున్న పరిస్థితి. మరోవైపు ఒక అప్డేట్ మనం చూస్తే ఏంటి అంటే, ఈ కీలక అప్డేటు ఇరాన్ మొత్తంగా గల్ఫ్ దేశాలకైతే ఒక క్షమాపణ చెప్పింది. సో క్షమాపణ చెప్పినా ఇక్కడ ఇరాన్ అధ్యక్షుడు ఒక ప్రకటన కూడా చేశారు. క్షమాపణ చెప్పింది గల్ఫ్ దేశాలకే, మేము ఎట్టి పరిస్థితుల్లో లొంగిపోయే ప్రసక్తే లేదు. సో మా పంతం ఏంటో, మేము ఎన్ని రోజులు పోరాడగలమో అన్ని రోజుల వరకు పోరాడతామంటూ ఆయన చెప్పిన పరిస్థితి. సో ఏంటి, ఎలా చూస్తున్నారు ఈ వ్యాఖ్యలను? క్షమాపణ చెప్పిన తర్వాత గల్ఫ్ దేశాలు ఏ విధంగా రియాక్ట్ కాబోతున్నాయి? జరగాల్సిన నష్టం అయితే జరిగిపోయింది. సో ఏంటి, ఎలా చూడాలంటారు? వంశీ, అందరికీ నమస్కారం. యా ఇప్పుడు ప్రపంచం అంతా కూడా ఎదురు చూస్తున్నది ఏంటంటే, యుద్ధం ఎంతకాలం కొనసాగుతుంది, యుద్ధాన్ని ఆపేది ఎవరు, ఎస్ యుద్ధం ప్రభావం ఎంత, ఈ ఈ అంశాల చుట్టే మొత్తం ప్రపంచం తిరుగుతుంది. మొత్తం మీడియా కూడా దీనిపైనే డిస్కస్ చేస్తుంది. ఎస్ ప్రపంచంలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ మదిలో మెదులుతున్నటువంటి అంశం కూడా ఇదే. అవును. అయితే యుద్ధము 8వ రోజు కొనసాగుతుంది. యా అయితే జనరల్ గా యుద్ధం ప్రారంభమైనప్పుడు ఫస్ట్ డే స్ట్రైక్ జరిగినప్పుడు, అంటే ఫిబ్రవరి 28 నాడు డైరెక్ట్ గా ఇరాన్ పైన ఇరాన్ ఫ్రంట్ లైన్ లీడర్షిప్ ఐతుల్లా ఖొమైనీతో సహా ఒక 48 లీడర్షిప్ ని మొత్తాన్ని చంపేసిన తర్వాత ట్రంప్ అనుకున్నది ఒకటి, జరుగుతున్నది ఒకటి. అయితే ఇది సిమిలర్ గా మనం ఇంకొక పరిణామం కూడా చూస్తే, అటు ఉక్రెయిన్ రష్యా వారు కూడా ఇంతకాలం కొనసాగుతుందని ఎవరు ఊహించలేదు. దరిదాపు 4 ఏళ్లు పూర్తి చేసుకొని 5వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. బట్ ఆ భయాందోళన ప్రపంచం మొత్తాన్ని తొలుస్తున్న నేపథ్యంలో అది చాలా తక్కువ ప్రభావం చూపెడుతున్నటువంటి యుద్ధం ప్రపంచం పైన. కానీ ఇక్కడకు వచ్చేసరికి పరిస్థితి ఏంటంటే, ఈ ఇజ్రాయెల్ ని ముందు బట్టి అమెరికా ఇరాన్ పైన చేస్తున్నటువంటి దాడులు ఎక్కువ తీవ్రత కలిగినవి, ప్రపంచం పైన ఎక్కువ ప్రభావం పడేవి. కాబట్టి ఒక ఆందోళన ప్రపంచం మొత్తానికి వ్యక్తమవుతుంది. ఎంతకాలం కొనసాగుతుంది అనేటటువంటి ఒక ఆందోళన అయితే ప్రపంచం మొత్తంలో ఉంది. అయితే ఇవాళ జరిగిన 8వ రోజు జరిగినటువంటి ఒక కీలక పరిణామం ఏంటి అంటే, ఇప్పటి వరకు మనందరికీ అంతుపట్టనది, మనందరం డిస్కస్ చేస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఇరాన్ ఎందుకు తన చుట్టూ ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ పైన, మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పైన, న్యూట్రల్ గా ఉన్నటువంటి ఖతార్ లాంటి, యమన్ లాంటి దేశాల పైన కూడా ఎందుకు దాడులు చేస్తుందని మనందరం జుట్టు బెక్కుంటున్నటువంటి ఒక సంఘటన. అయితే ఇవాళ ఒక కీలక పరిణామం, ఇరాన్ ప్రెసిడెంట్ పెజెస్కియాన్ ఒక కీలక ప్రకటన చేశాడు. ఏం చేశాడు అంటే, మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి గల్ఫ్ కంట్రీస్ మా సోదర సమానులే, ఇక వాళ్ళ పైన మేము దాడి చేయము, ఇప్పటి వరకు జరిగినటువంటి దాడులకు నేను క్షమాపణ చెప్తున్నాను అని ఒక కీలకమైనటువంటి ఒక క్షమాపణ చెప్పాడు. దాడి చేయమని చెప్పారు, సోదర సమానులని చెప్పారు. అయితే ఇక్కడ తన ఉద్దేశం ఏంటంటే, మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి మన కంటితో, మన వేలుతో మన కంటిని తుడిచేటటువంటి ప్రయత్నం ట్రంప్ చేస్తున్నాడు అనేటటువంటి ఒక సందేశాన్ని మిడిల్ ఈస్ట్ కంట్రీస్ కి ఇచ్చే విధంగానే తన ప్రెస్ స్టేట్మెంట్ చదివిన సందర్భాన్ని మనం చూసాం. అయితే కానీ శేషు సార్ ఒక చిన్న సబ్మిషన్ ఇక్కడ, ట్రంప్ కూడా ఒక మెసేజ్ పాస్ చేశాడు కదా. సో పశ్చిమ దేశాలపై, పశ్చిమాసియాపై ఇక ఇరాన్ ప్రభావం ఉండకుండా చేయగలిగామని ట్రంప్ చెప్తున్నాడు కదా, రెక్కలు విరిచామని. వంశీ అదే చెప్తున్నాను. వంశీ, ఈ పెజెస్కియాన్ ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఇచ్చాడో దానికి రిటాలియేషన్ గా, దానికి కౌంటర్ గా ట్రంప్ వెంటనే స్పందించాడు. స్పందించి ఏమన్నాడంటే, చాలా కీలక, అతను వాడినటువంటి పదాలు కూడా చాలా కీలకం. ఏంటి అని అంటే, మీరు అన్కండిషనల్ గా లొంగిపోవాలి అనేది ఒక మాట చెప్తూ, మిడిల్ ఈస్ట్ లో ఇక మీ పెత్తనం చెల్లదు అనేటటువంటి ఒక మాట కూడా చెప్పాడు. అంటే మిడిల్ ఈస్ట్ లో ఎంత కాదనుకున్నా ఇరాన్ ఇజ్రాయెల్ కి, అమెరికాకు ఒక కోరకరాని కొయ్యగా మారింది అని తన స్టేట్మెంట్ లో చెప్పకనే చెప్పిండు. ఇక మిడిల్ ఈస్ట్ లో మీకు పెత్తనం చెల్లదు, అన్కండిషనల్ గా మీరు లొంగిపోవాల్సిందే అనేటటువంటి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చిన సందర్భంలో, ఇప్పుడు ఇక్కడ మనకి చాలా కీలకంగా ఏంటి అనంటే, మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ ప్రభావం తగ్గితే ఎవరికి లాభం? ఇరాన్ ప్రభావం తగ్గితే ఎవరికి లాభం అంటే ఇమీడియట్ గా ఇజ్రాయెల్ కి లాభం. ఎందుకనంటే, ఇరాన్ అనేది హమాస్ వెనకాల నిలబడ్డ ఒక బలమైన శక్తి. హమాస్ 2.5 ఏళ్లు ఇజ్రాయెల్ తో పోరాడింది అనంటే గాజాలో, బికాజ్ ఆఫ్ ఇరాన్ లేకుండా పోరాడలేదు. కాబట్టి ఇవాళ ఇరాన్ అనేటటువంటిది మిడిల్ ఈస్ట్ పైన మీ పెత్తనం ఉండదు అని అంటే, దాని అర్థం ఏంటంటే, ఇజ్రాయెల్ విల్ బికమ్ ఏ సేఫ్ అండ్ సెక్యూర్ జోన్.
ఇజ్రాయెల్ సేఫ్ సెక్యూర్ జోన్ లోకి పోయినట్టుగా తను భావిస్తున్నాడు. కాబట్టి వాళ్ళని బేషరతుగా లొంగిపోమ్మని ఒక హెచ్చరిక జారీ చేశాడు. తర్వాత మేము సేఫ్ జోన్ లోకి వెళ్ళామని చెప్పకనే చెప్పాడు. బట్ ఇప్పుడు తన ముందున్నటువంటిది ఏంటి అని అంటే ఇరాన్ లొంగటానికి సిద్ధంగా లేదు. క్షమాపణ తన చుట్టుపక్కల దేశాలకు తన ఫ్రెండ్లీ కంట్రీస్ కి చెప్పినా లొంగిపోవటానికి సిద్ధంగా లేదు. ఎందుకనంటే జరగాల్సిన నష్టం ఇరాన్కి ఎప్పుడో జరిగిపోయింది. ఇంకా ఖొమైనీని పోగొట్టుకున్న తర్వాత అంతకంటే పెద్ద నష్టం వాళ్ళకి జరగదు. కాబట్టి జరగాల్సిన నష్టం జరిగింది. కాబట్టి ఇప్పుడు మధ్యలో కాడి ఎత్తేస్తే ఇరానియన్ల ఆత్మగౌరవం, ఇరానియన్ల యొక్క గౌరవం దెబ్బతింటుంది. కాబట్టి చిట్ట చివరి వరకు పోరాడేటటువంటి ప్రయత్నం చేస్తారు. బట్ ట్రంప్ దగ్గర ఉన్నటువంటి ప్రణాళిక ఏంటిది? తర్వాత ఒక పెజస్కియాన్ ఇంకొక మాట కూడా చెప్పాడు. ఏం చెప్పాడనంటే మేము అణు కార్యక్రమాన్ని ఆపేస్తాము, కానీ చర్చలలో అర్థవంతమైన చర్చలు జరగాలి అని అంటే ఇప్పుడు 50-50 రేషియోలో, అంటే వాళ్ళకింత మేలు వీళ్ళకింత మేలు, వీళ్ళకింత నష్టం వాళ్ళకింత నష్టం. బట్ ఈ బాధ్యత తీసుకునేది మేం కాదు, యుద్ధం ప్రారంభించిన వాళ్ళే తీసుకోవాలని అంటే బాధ్యత వాళ్ళపైన నెట్టేసిండు. చాలా ఇంటెలెక్చువల్ గా సమాధానం చెప్పాడు. ఏం చెప్పాడనంటే బట్ చర్చలకు మీ సిద్ధమే, అణు కార్యక్రమాన్ని నిలిపేస్తాము, కానీ ఇది 50-50 రేషియోలో ఉండాలి. కానీ యుద్ధాన్ని ప్రారంభించింది మేం కాదు, యుద్ధం ప్రారంభించింది వాళ్లే. కాబట్టి బాధ్యత కూడా వాళ్ళ వైపు నుంచే ప్రారంభం కావాలి అంటే బాల్ వాళ్ళ కోట్లోకి నెట్టేశారు అనేది. అయితే ట్రంప్ ఏమంటున్నాడు? అసలు చర్చల ప్రసక్తే లేదు, మీరు బేషరతుగా లొంగిపోండి, లొంగిపోయిన తర్వాత చర్చలు అంటే ఇంక లొంగిపోయిన తర్వాత చర్చలే ఉంటాయి, లొంగిపోయిన తర్వాత చర్చలే ఉంటాయి. బట్ అందుకే ఇప్పుడు ఏంటంటే శేషు సార్ ఇక్కడ రెండు దేశాలు ఇరాన్ మీద యుద్ధంలో పాల్గొన్నాయి. ఒకటి ఇజ్రాయిల్, అమెరికా. మొత్తంగా ఇజ్రాయిల్ లక్ష్యం అయితే నెరవేరిందనేది ట్రంప్ మాటలతో స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. అమెరికా లక్ష్యం ఇంక ఏముంది? అమెరికా లక్ష్యాన్ని నెరవేర్చుకోవడం కోసమేనా ఇప్పుడు ఇక జరిగే యుద్ధం? అమెరికాకి వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఉంది దీంట్లో. అమెరికాకు ఉన్న వెస్టర్న్ ఇంట్రెస్ట్ ఏంటంటే ఇప్పుడు ఈ మిడిల్ ఈస్ట్ లో ఇరాన్ పెత్తనం పోయింది అని అంటే వాళ్ళకి ఇమీడియట్ గా వచ్చేది బెనిఫిట్స్ ఏంటి అని అంటే, ఒకటి హార్మూజ్ జలసంధిని ఇప్పుడు వాళ్ళు ఎలా డిక్టేట్ చేస్తున్నారో అట్లా చేయలేరు, అదొక మేలు జరుగుతుంది. రెండోది మీకు పనామా కాల్వతో వాళ్ళు ఆల్రెడీ పనామా అధ్యక్షుడితోటి ఒక ఒప్పందం చేసేసుకున్నారు. ఆ అమెరికాకు వచ్చేటటువంటి షిప్లు ఆ ట్రావెలింగ్ పైన మేము ఎలాంటి చార్జెస్ చేయమనేటటువంటి ఒక ఒప్పందం వాళ్ళు వచ్చేసారు. ఇవాళ హార్మూజ్ జలసంధి పై కూడా వాళ్ళకి ఒక పెత్తనం వచ్చేస్తే వాళ్ళకి 1 shot 2 birds అవుతాయి. అటు చైనా పెత్తనాన్ని, చైనాకు జరుగుతున్న ప్రయోజనాలను ఆపుకోవచ్చు, తన ప్రయోజనాలను నెరవేర్చుకోవచ్చు అనేటటువంటిది. అంటే రెండు కీలకమైనటువంటి అంశాలను తన వైపుకు తిప్పుకునే ప్రయత్నము అమెరికన్ ప్రెసిడెంట్ చేస్తున్నారు. రెండోది ఏంటి అనంటే ఇరాన్ లో ఒక కీలుబొమ్మ ప్రభుత్వాన్ని పెట్టడమే ట్రంప్ అంతిమ లక్ష్యం. ప్రభుత్వాన్ని పెట్టాలి అంటే ఆ కీలుబొమ్మ ప్రభుత్వాన్ని పెట్టాలంటే కొమైనీ వారసులు గాని ఐఆర్జిసి గాని అక్కడ ఉండదు. బట్ అది జరిగే పరిణామమా ఇప్పటికిప్పుడు అనేదే ఇప్పుడు పీఠముడి. రైట్, చూద్దాం సార్ ఏం జరగబోతుంది ఏంటి చూద్దాం. డిస్కషన్ కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్.